రేపు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. బహిరంగ సభా స్థలిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జన సమీకరణ ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ బీజేపీలు తమ అధికారం కాపాడుకోవడం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతారన్నారు హరీష్ రావు. మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుండి జరగనున్న ఈ ఉమ్మడి సభను అందరూ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు హరీష్ రావు. అటు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. పేదలకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, అడుగడుగున మోసం చేశారు. అందుకే ఈరోజు ఒక పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్లకు మక్కలకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని ఇలా ఆయన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వేలాది లక్షలాది పోస్ట్ కార్డులను రేవంత్ రెడ్డికి రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మా కార్యకర్తలు ప్రతి రైతు దగ్గరికి వెళ్తాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా మోసం చేసిందో వివరిస్తాం. మరి 500 బోనస్ డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం మేము చేపడతాం. పోస్ట్ కార్డులో స్పష్టంగా చెప్తాం, ఇచ్చిన మాట ప్రకారంగా ఈ వడ్లకు మక్కలకు పార్లమెంట్ ఎన్నికల్లోపు 500 బోనస్ ఇస్తే మంచిది, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో గర్భం కాల్చి కాంగ్రెస్ పార్టీకి బాధ పెడతాం. పార్లమెంట్ ఎన్నికల్లోగా మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇవ్వకపోతే డెఫినెట్ గా తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని రైతులకు పెద్ద ఎత్తున చేపట్టాలని, ఈ రైతు ఉద్యమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సి, మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలను గెలిపించాలి. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించాలి. ఇలా గాలి అనిల్ కుమార్ గారు ఒక పోరాట నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం. జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేపు గాలి అనిల్ కుమార్ గారు గెలుస్తారనే నమ్మకం మాకున్నది. కాంగ్రెస్ బీజేపీ మీద భ్రమ తొలిగితే బీజేపీ ఏటాది 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంత కొడితే 20 కోట్లు కాదు కదా, 6 లక్షల ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేదు. అందువల్ల ఇలా నిరుద్యోగ యువత కూడా బీజేపీ మీద వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల యువత, విద్యార్థులు, అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారికి చూస్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది. మరి 16వ తేదీ సంగారెడ్డిలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ సభను మరి స్వచ్ఛందంగా అందరూ కూడా కదిలి వచ్చి సంగారెడ్డి సభను మరి గొప్పగా జరిగే విధంగా అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి, ఈ 2 రోజులు కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉంటాం.